ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు. ఇలాగ కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయమునకై దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మన వాక్య ధ్యానం నిమిత్తమై నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జావ చుట్టవలెను. మంచిది. ఇక్కడ రాయబడిన మాట దేవుడు మోషేకు సెలవిస్తున్న మాట ఏంటంటే, వారు తుమ్మకర్రతో నాకు ఒక మందసమును చేయవలెను. దేనితో చేయాలంట? మందసం అంటే తుమ్మకర్రతో చేయాలి. గతంలో నోవాబుకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఓడను దేనితో తయారు చేయమన్నాడంటే చితిసారకపు మ్రానుతో తయారు చేయమని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు మోషే కూడా ప్రభు ఒక చెట్టును సూచిస్తున్నాడు. ఎన్నో చెట్లు ఉన్నవి లోకంలో కదా, ఎన్నో దేవదారు వృక్షములు ఉన్నవి, సరళ వృక్షములు ఉన్నవి, రకరకాలైన బలమైన వృక్షాలు ఉన్నవి, కానీ గొప్ప గొప్ప వృక్షాలు ఉన్నవి, కానీ దేవుడు మాత్రము తుమ్మకర్రను మాత్రమే కోరుకుంటున్నాడు. వారొక తుమ్మకర్రతో నాకు ఒక మందసమును చేయవలెను. దాని మీద బంగారు రేకును పొదిగించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇన్ని కర్రలు ఉండగా, ఇన్ని చెట్లు ఉండగా తుమ్మ చెట్టుని ప్రభు ఎందుకు కోరుకున్నాడు? ఏముంది తుమ్మ చెట్టులో ఉన్న గొప్ప విషయం? మనము తుమ్మ చెట్టును గమనిస్తే తుమ్మ చెట్టు చాలా నల్లగా ఉంటుంది కదా. తుమ్మ చెట్టు నల్లగా ఉంటుంది. తుమ్మ చెట్టు అది దాని గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించెదను. అడవిలో తమల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటించెదను. దేవుడు ఇక చెప్తున్న మాట ఏంటంటే, నేను అరణ్యంలో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను నాటించెదను అని చెప్తున్నాడు. అంటే తుమ్మ చెట్టు ఎక్కడ పెరిగింది అంటే అరణ్యములో పెరిగింది కదా. అరణ్యములో ఉన్న ఈ తుమ్మ చెట్టును దేవుడు కోరుకున్నాడు. మామూలుగా కొన్ని చెట్లను మనుషులు పెంచుకుంటారు. కొన్ని చెట్లను పెంచుకొని నీడ కోసానికో లేదా ఫలం ఇవ్వడానికో, కొన్ని చెట్లు, ఉదాహరణకు వేప చెట్టు ఉందనుకో, ఇంటి ముందర వేసుకొని వేప చెట్టును పెంచుకుంటారు. అదేవిధంగా అరటి చెట్లు పెంచుకుంటారు. అదేవిధంగా కానుగ చెట్టును పెంచుకుంటారు. కొన్ని చెట్లను పెంచుకుంటారు, కానీ తుమ్మ చెట్టును ఎవరు పెంచుకోవడానికి ఇష్టపడరు. తుమ్మ చెట్టు ఎందుకు పెంచుకోవడానికి ఇష్టపడరు అంటే, చెట్టు దానికి ముండ్లు కలిగి ఉంటుంది. తుమ్మ చెట్టుకు ముండ్లు ఉంటాయి కదా. ఇది ఎక్కడ పెరుగుతుంది? ఒకవేళ ఇండ్లలో పెరిగినా కూడా తుమ్మ చెట్టును దాన్ని పెరగనివ్వరు. తుమ్మ చెట్టు కొమ్మలను మేకలకు, గొర్రెలకు ఆహారముగా నరికి వాటిని ఆహారముగా వేస్తారు.
అంటే తుమ్మ చెట్టు ఒక విలువ లేనిది, ఒక ఎన్నిక లేనిది, ఎవరు ఇష్టపడనిదిగా ఉంటుంది. తుమ్మ చెట్టు అలాగా ఉంది అంటే తుమ్మ చెట్టు ఒకటి నలుపుగా ఉండటం వలన దాన్ని ఎవరు ఇష్టపడరు. తుమ్మ చెట్టు నలుపు అంటే దానికి అర్థం ఏంటంటే అది పాపానికి గుర్తు. నలుపు పాపానికి గుర్తు. అది నల్లగా ఉండటం వలన అది పాపానికి గుర్తుగా భావిస్తారు. ఇంకా చెప్పాలంటే తుమ్మ చెట్టుకు ముండ్లు ఉంటాయి. ఈ ముండ్లు ఏమవుతుందంటే ఆ ముండ్లు మనుషులకు గుచ్చుకుంటుంది. ఉదాహరణకు ఈ తుమ్మ చెట్టు అరణ్యంలో ఉంది కదా, అరణ్యంలో ఉన్న ఈ తుమ్మ చెట్టు గాలి వచ్చినప్పుడు అది ఊగుతుంది. అది ఊగినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న చెట్లకు తగులుకొని దాని ఆకులకు ఈ ముళ్ళు రాలి దాని ఆకులను లేదా ఆ చెట్టును గాయపరిచే అవకాశం ఉంటుంది. అంటే ఏ కారణము లేకపోయినా ఇతరులను గాయపెట్టే స్వభావం మాటల ద్వారా, క్రియల ద్వారా, తన పనుల ద్వారా ఈ చెట్టుకున్న లక్షణం. ఒక రకంగా చెప్పాలంటే ఈ తుమ్మ చెట్టు మనల్ని సూచిస్తుంది. మనము కూడా పాపంలో ఉన్నవారిని, మనము కూడా వ్యభిచారంలో ఉన్నవారిని, మనము కూడా లోకంలో ఉన్నవారిని, ఎవరికి ఇష్టము లేని జీవితాన్ని జీవించినటువంటి వారిని, ఎవరికి మనము ఉపయోగకరం లేనటువంటి బ్రతికినటువంటి వారిని, మనం అనేకులను బాధ పెట్టిన వారు మన మాటల చేత. ఒక తాగుబోతు ఉన్నాడు అనుకో, తాగి వచ్చి భార్యని తిడతాడు, ఇరుగు పక్కల ఉన్న వారిని కూడా తిడతాడు, అవసరం అనుకుంటే కొడతాడు, భార్యని కొడతాడు కదా. తనని బట్టి తన కుటుంబము, తన తల్లిదండ్రులు, తన భార్య, తన పిల్లలు ఎంతో బాధను అనుభవిస్తారు. ఒక దొంగ ఉన్నాడు అనుకో, దోచుకుంటాడు. ఒక అబోధికుడు ఉన్నాడు అనుకో, అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజలని మోసం చేస్తూ వారికి అబద్ధాలు చెప్పి ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉంటాడు. ఇలాంటి ఈ అనుభవంలో ఉన్న మనల్ని దేంతో పోల్చవచ్చు అంటే తుమ్మ చెట్టుతోనే పోల్చవచ్చు కదా. తుమ్మ చెట్టు జీవితం ఎలాంటిదంటే ఎవరికి ఉపయోగకరంగా లేకుండా, ఎవరికి మేలుకరంగా లేకుండా, ఎవరికి దీవెనకరంగా లేకుండా ఇది అరణ్యములో బ్రతికినది. అరణ్యం ఒక అనుభవం ఎలాంటిది అంటే అరణ్యములో క్రూర మృగాలు ఉంటాయి. అంటే దీనికి జాలి, దయ, కరుణ అనే స్వభావము లేదు. మనము కూడా జాలి లేని వారిని, మనము కూడా కనికరము లేని వారిని, మనము కూడా ప్రేమ లేకుండా, భార్య అంటే ప్రేమ ఉండదు, పిల్లలంటే ప్రేమ ఉండదు, తన ఇరుగు పొరుగు వారి అంటే ప్రేమ ఉండదు, ఇతరులతో ప్రేమగా మాట్లాడము, చాలా క్రూరంగా ఒక జంతు స్వభావం కలిగి, జంతు మనసు కలిగి ప్రవర్తించే వారిగా మనము ఉంటాము. అలాగే అరణ్యములో ఇంకా సర్పములు, పాములు ఉంటాయి కదా. ఈ పాములు మనుషులకి హాని చేస్తాయి, మనుషులకి విషముని. దావీదు సౌలు మీద ఎలా చూశాడంట, సౌలు దావీదుని ఎలా చూశాడంటే విషపు సూపులు చూశాడంట. అంటే విషము మనిషిని చంపివేసేది, క్షణంలో చంపివేసేది. కోపం వచ్చిందంటే క్షణంలో చంపివేస్తారు. అంటే అలాంటి ఆ స్వభావం, పగ పట్టే స్వభావం, కక్షలు పెంచుకుంటారు కొంతమంది. చిన్న మాటకు పగ పెంచుకుంటారు, చిన్న మాటకు కక్ష పెంచుకుంటారు. ఎన్ని సంవత్సరాలైనా ఆ పగ, ఆ కక్ష అలాగే ఆ మనిషి మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు, ఆ మనిషి తను అనుకున్నట్లుగా నాశనం అయ్యేంత వరకు ఆ వ్యక్తి పగ పెంచుకొని అలాగే జీవిస్తారు. ఇంకా కఠినమైన హృదయం కలిగిన వారిగా ఉంటారు. హృదయాన్ని కఠినపరుచుకుంటారు, కఠినంగా మాట్లాడతారు, కఠినంగా జీవిస్తారు, కఠినంగా ప్రవర్తిస్తారు, కఠినంగా నడుచుకుంటారు, కఠినాత్ములుగా జీవిస్తారు. నేను కూడా ఇలాంటి వారిమే. ఇంకా చెప్పాలంటే ఈ తుమ్మ చెట్టు శపించబడిన నేలలో ఉంది. ఆదాము అవ్వ చేసిన పాపని బట్టి
ఆదాముతో దేవుడు అన్నాడు, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండును తిన్నవు కాబట్టి నీ నిమిత్తము భూమి ఏం చేయబడిందంటే శపించబడింది అని చెప్పాడు. ఇప్పుడు ఆదాముని బట్టి భూమి ఏం చేయబడిందంటే శపించబడింది. ఈ తుమ్మ చెట్టు ఎక్కడ పెరిగింది అంటే శపించబడిన నేలలో, ఆశీర్వాదం లేని నేలలో. అంటే మనము కూడా ఎక్కడ ఉన్నాము అంటే శపించబడిన బ్రతుకులు, నాశనకరమైన బ్రతుకులు. మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన బ్రతుకుల్లో మేలు లేవు, సమాధానం లేక, కుటుంబంలో సమాధానం లేక, ఆశీర్వాదం లేక బ్రతుకులు, జీవితాలు పాడు చేసుకుంటా ఉంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు తుమ్మ చెట్టును ఎన్నుకున్నట్లుగా, దేవుడు తుమ్మకరను కోరుకున్నట్లుగా ప్రభు మనల్ని కోరుకున్నాడు. ఇప్పుడు ఆ తుమ్మకరను దేవుడు తీసుకొని వచ్చి ఏం చేశాడంటే, దేవుని వాక్యమైన గండ్రగొడ్డలతో ఆ చెట్టుని నరికి తీసుకుని వచ్చి ఆ కర్రకున్న చర్మమంతా ఒలిసి వేశాడు. అంటే తనకున్న ఆ పాపపు ఆకారం, ఆ బరుసుతనం, ఆ గరుకుతనం, ఆ మొండితనం, దానంతా తీసివేసి దానికి ఎలా కావాలనో ముక్కలు ముక్కలుగా నరికి స్మూత్గా చేసి మందాసాన్ని తయారు చేశాడు. ఈ మందాసాన్ని తయారు చేసిన తర్వాత దాని మీద ఏమి పొదిగించాలన్నాడంటే బంగారు రేకును పొదిగించాలన్నాడు. అది లోపటను వెలుపటను బంగారు రేకుతో పొదిగించాలి అని ప్రభువు సెలవిచ్చాడు. ఇప్పుడు ఇది ఒకప్పుడు నలుపు కదా, ఒకప్పుడు పాపంలో ఉన్నది కదా, ఒకప్పుడు లోకంలో ఉన్నది కదా, ఒకప్పుడు శాపగ్రస్తముగా బ్రతికినది కదా, శపించబడిన స్థలములో ఉన్నది కదా. అలాంటి దానిని దేవుడు కోరుకొని, అలాంటి దానిని దేవుడు ఎన్నుకొని దాని జీవితాన్ని ఎలా మార్చాడంటే, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, ఆయన మందిరములో ఉండే భాగ్యాన్ని, ప్రత్యక్షపు గుడారములో ఉండే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. నీవు నేను కూడా ఎక్కడెక్కడ లోకంలో తిరిగిన వారిని, ఇష్టానుసారంగా తిరిగిన వారిని, వ్యభిచారంలో తిరిగిన వారిని, పాపములో బ్రతికిన వారిని, ఆశీర్వాదం లేక జీవించిన వారిని, అలాంటి అనుభవంలో ఉన్న నన్ను ప్రభువు కోరుకొని ఆయన రక్షణ ఇచ్చి ఆయన మందిరంలో మనల్ని చేర్చాడు, మన జీవితాలను మార్చాడు. ఎలా మార్చాడు అంటే రక్షణ ఇచ్చి, అలాగే తుమ్మకర్రను మందాసంగా చేసిన తర్వాత లోపటను వెలుపటను దానికి ఏం పొదిగించాడు అంటే బంగారు రేకును పొదిగించాడు కదా. బంగారు రేకు దేనికి గుర్తు అంటే మహిమకు గుర్తు. మహిమ లేని జీవితం, చీకటి జీవితం, అంధకారమైన జీవితము, ఆశీర్వాదం లేని జీవితము, మేలు లేని జీవితము ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అనేకులకు మేలుకరంగా, దేవుని మహిమకు నివాస స్థలముగా మారిపోయింది కదా. ఒకప్పుడు నీవు నేను అలాగే ఉన్నవారిని, ఒకప్పుడు నీవు నేను అలాగే బ్రతికినట్టు వారిని. కానీ దేవుడు మనల్ని కోరుకొని తన ఆత్మ చేత నింపి, తన రక్షణ భాగ్యాన్ని ఇచ్చి, తన మహిమ చేత నింపి నిన్ను నన్ను ఆ మహిమకు, ఆయన నివాసానికి కారకులుగా ప్రభువు మనల్ని చేశాడు. హల్లెలూయా. మన జీవితం కూడా తుమ్మకర్ర లాంటి వారిమే, మనము కూడా తుమ్మకర్ర స్వభావం కలిగిన వారిమే. కానీ దేవుడు మన జీవితాలను మలిచాడు. ప్రభు మన జీవితాలను మలిచాడు. తన మహిమతో ప్రభు మనల్ని నింపి, తన కృపతో నింపి సహాయం చేసి మనల్ని ఇలాగూ ఈ సమాజంలో మన అనేకులకు మేలుకరంగా, ఆశ్చర్యకరంగా, ఇతరులు మనం చూసి ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు మన జీవితాలను మార్చాడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.